ఉండాలి, పరిపూర్ణంగా దాని మీద మనకి దృష్టి ఉండాలి. కాబట్టి ఇలాంటప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని స్పృశించడం కానీ ఇలాంటిది ఏదైనా చేసినప్పుడు ఏమవుతుందనంటే మన మనస్సు ఒక విధమైనటువంటి వికారాన్ని పొందుతుంది. ఆ వికారాన్ని పొందినప్పుడు ఏముందంటే మనం చేయవలసినటువంటి పని వైపు కొంచెం మన భావన అనేది తగ్గుతుంది, ఆ దృష్టి అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు, చాలా మేధావంతులు, చాలా నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఉండొచ్చు కొంతమంది. వాళ్ళని ఎవరు ముట్టుకున్నా ఏం చేసినా వాళ్ళ మనస్సుకి ఏ విధమైనటువంటి వికారము కలగకపోవచ్చు. అటువంటి మహాత్ములు చాలామంది ఉంటారు లోకంలో. కానీ అది కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఎవరైతే బాగా నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు అయ్యారో అలాంటి వాళ్ళకైతే ఏ విధమైనటువంటి వికారం ఉండదు. కానీ అందరూ కూడా అలా నిగ్రహాన్ని కలిగినటువంటి వాళ్ళే అయి ఉంటారు అని చెప్పలేం కదా. సాధన మొత్తం పూర్తయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సాధనలో చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళకైతే ఆ నిగ్రహం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరు ముట్టుకున్నా ఎవరు ముట్టుకోకపోయినా వాళ్ళ మనస్సులో, వీళ్ళు ఎవరిని ముట్టుకున్నా వాళ్ళు వచ్చి వీళ్ళని ముట్టుకున్నా ఏ విధమైనటువంటి నిగ్రహం వాళ్ళ మనస్సులో ఉండదు. కానీ ఇంకా ఆ సాధకావస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనస్సులో ఇంకా ఆ వికారం అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళను కనుక ఇప్పుడు ఇలా ఎవరైనా ముట్టుకోవడం కానీ ఇలా ఏదైనా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్సు వికారాన్ని పొందడం మాత్రమే కాకుండా తర్వాత ఏముంది, ఎవరైనా ముట్టుకున్నారన్నప్పుడు దీనివైపు దృష్టి తగ్గిపోయి ఇంకా దాని గురించే ఆలోచించడం మొదలెడతారు. అలా కూడా అవుతుంటుంది, చాలామందికి అలా అవుతూ ఉంటుంది ఆ నిగ్రహం లేనటువంటి వాళ్ళకి. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దీని మీద దృష్టి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉన్నది. అందుకోసం ఏం చేశారు అనంటే, ఇప్పుడు ఎవరికి నిగ్రహం ఉంది ఎవరికి నిగ్రహం లేదు అనేటటువంటి దాన్ని కనిపెట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క విధంగా చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అన్ని చోట్లకి సామాన్య నియమంగా ఇలాగే చెయ్యాలి అని ఒక నియమాన్ని ఏర్పరిచారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఇటువైపే వెళ్ళాలి, ఇలాగే వెళ్ళాలి అని ఉంటుంది. ఇటువైపు ఎందుకు వెళ్ళాలి, ఇటువైపు వెళ్తే ఏమన్నా అవుతుందా, అందరికీ ఏదో అయిపోతుందనేం లేదు కదా. ఒకవైపు ఇటు ఫలానా వైపు వెళ్ళాలి అని ఉంటుంది. అటువైపు వెళ్లకుండా ఎదురుకుండా వెళ్తే ఏమవుతుంది, అందరికీ వెళ్ళిన ప్రతివాడికి ఏదో వెళ్ళిన వాళ్ళలో చాలామందికి అయి ఉండొచ్చు. కానీ అలాగని ప్రతివాడికి ఏదో అవుతుంది అనేం లేదు. కానీ ఎవరికి అవుతుంది ఎవరికి అవుతుంది అనేదాన్ని మనం ఎలా చెప్పగలుగుతాం? కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వకపోవచ్చు. అందుకోసం ఏం చేశారు అనంటే ఎవరు కూడా వెళ్ళకూడదు. అయ్యేటటువంటి సాధ్యత ఉంది కాబట్టి ఎవరు కూడా ఇటువైపు వెళ్ళకూడదు, ఎవరైనా సరే ఇట్టించే వెళ్ళాలి అని చెప్పేశారు. ఎక్కడైనా కూడా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఒక పుట్ట ఉందనుకోండి, ఆ పుట్టలో పాము ఉందో లేదో తెలియదు, ఉండొచ్చు లేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు దాంట్లో వెళ్ళి నేను చేయబెడతాను, ఉందో లేదో తెలియనప్పుడు దాంట్లోకి వెళ్ళి నేను చేయబెడతాను అని అంటే ఏమవుతుంది, నిజంగా లేకపోవచ్చు. నిజంగా ఒకవేళ పాము దాంట్లో లేకపోవచ్చు, లేనప్పుడు నేను దాంట్లో చేయబెడితే నాకేమీ కాదు. కానీ అలాగని ఉందో లేదో తెలియనప్పుడు దాంట్లోకి ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సంపూర్ణంగా లేదు అని కూడా చెప్పలేము, ఉంది అని కూడా చెప్పలేము. అలాంటి పరిస్థితిలో దాంట్లో చేయి పెట్టడం మంచిదా పెట్టకపోవడం మంచిదా అనంటే పెట్టకపోవడమే మంచిది. లేకపోవచ్చు, అలాగని పెట్టేంత మాత్రాన ప్రతివాడికి ఏదో అవుతుంది, పాము కరుస్తుందని. పాము ఉంటే కరుస్తుంది, లేదు అది ఎక్కడికో బయటికి వెళ్ళిందంటే ఎవరికి ఏమీ కాదు. కానీ ఉందో లేదో తెలియదు కదా, ఎవరికి ఏమవుతుంది, ఎప్పుడు అది ఉంది ఎప్పుడు లేదు అనేది ఎవరికి తెలుసు. కాబట్టి దాంట్లో చేపెట్టకుండా ఉండడం మంచిది అనేటటువంటి ఉద్దేశంతో ఈ నియమాలన్నింటినీ కూడా అన్ని చోట్ల ఎక్కడైనా కూడా నియమాలని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నిగ్రహం ఎవరికి ఉంది ఎవరికి లేదు అనే దాన్ని కనిపెట్టడం అనేది చాలా కష్టం. కాబట్టి ఎవరైనా సరే ఇలాగే ఉండాలి, మడిని పాటించాలి అని ఈ వ్యవస్థని, ఈ మడి అనేటటువంటి వ్యవస్థని తీసుకొచ్చిందే ఈ ఉద్దేశంతో. ఈ స్పర్శ అనేటటువంటి దానివల్ల ఒక వికారం తప్పకుండా మనస్సులో ఎవరికైనా సరే ఖచ్చితంగా కలుగుతుంది. అందుకోసం ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు తల్లి ఉంది, పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని ముట్టుకొని ఎత్తుకుంటేనే తల్లికి ఆ సంతృప్తి అనేది కలుగుతుంది. అంటే ఊరికే చూస్తే కలిగే సంతృప్తి ఒకటి ఉంది, కానీ దానికంటే కూడా పెద్ద సంతృప్తి ఆ ముట్టుకున్నప్పుడు ఎత్తుకున్నప్పుడు కలుగుతుంది. అంటే ఏమిటి, అక్కడికి ఈ స్పర్శ అనేది ఏదైతే ఉందో అది మనలో ఒక వికారాన్ని, మనస్సులో ఒక వికారాన్ని కలిగిస్తుంది. నిగ్రహం ఉన్న వాళ్ళ మీద పెద్ద ప్రభావం అది చూపించకపోవచ్చు, కానీ లేనటువంటి వాళ్ళ మీద, అంటే నిగ్రహం, సామాన్యమైన నిగ్రహం ఉన్న వాళ్ళ మీద అథవా నిగ్రహం లేనటువంటి వాళ్ళ మీద తప్పకుండా అది ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ ప్రభావం కనుక వాళ్ళ మీద పడింది అని అంటే సరైనటువంటి మార్గంలోంచి తప్పుడు మార్గంలోకి వాళ్ళు జారిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి నియమంగా ఇటువంటి పూజ కానీ ఆరాధన కానీ ధర్మానుష్ఠానం కానీ ఏం చెయ్యాలన్నా కూడా మడిని పాటించాలి అని ఒక నియమాన్ని చేసేశారంతే. నీకు నిగ్రహం ఉందా లేదా, ఏ స్థాయిలో నిగ్రహం ఉంది అనే దాంతో సంబంధం లేకుండా దీన్ని పాటించాల్సిందే అని ఒక నియమాన్ని చేసేశారు. కాబట్టి అసలు ఈ మడి యొక్క ఉద్దేశ్యం అనేది ఇది. కాబట్టి
ఇటువంటి యథావత ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అంటే, ఇటువంటి మడిని మనం పాటించాల్సింది ఎప్పుడు అనంటే ధార్మికమైనటువంటి ఆచరణలను చేయవలసి వచ్చినప్పుడు ఈ మడిని మనం పాటించాలి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏదైనా హాస్టల్కి వెళ్తారు, చదువుకునే వాళ్ళు పిల్లలు వాళ్ళంతా హాస్టల్కి వెళ్ళి అక్కడ ఉంటూ ఉంటారు. అక్కడ వీళ్ళంది అసలు ఎందుకోసం వెళ్తున్నారు? చదువుకోవడం కోసం వెళ్తున్నారు. అందులోనూ మళ్ళీ ఏదో వేద పాఠశాలకు వెళ్ళారు, వేదం చదువుకోవడానికి వెళ్ళారు అంటే మళ్ళీ దాని నియమాలు వేరే ఉంటాయి. మామూలుగా కాలేజీకి వెళ్తున్నారు, అక్కడ ఏదో లౌకికమైన విద్యాభ్యాసం చేయడానికని అక్కడికి వెళ్తున్నారు, స్కూల్కి హాస్టల్కి అక్కడికంతా వెళ్తున్నారు. అక్కడ వీళ్ళు ఈ మడి ఇవన్నీ ఏవైతే ఉంటాయి, మడి కానీ మైల కానీ ఇవన్నీ కూడా ధార్మికమైనటువంటి ఆచరణలు చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ చదువుకోవడానికి వెళ్ళారు, అప్పుడేదో ఇప్పుడు ఉదాహరణకి ఒక విద్యార్థి చదువుకోవడానికి నేను వెళ్ళాడు, మైలు వచ్చింది, 10 రోజుల పాటు మైలు వచ్చింది. ఇప్పుడు ఆ విద్యార్థి ఏం చేయాలి అనంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి వైయక్తికంగా చేసుకునేటటువంటి అనుష్ఠానాలు కానీ ఏదో సంధ్యావందనం అనుష్ఠానాలు జపాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని చేయకూడదు. ఎందుకంటే అవి ధర్మానికి సంబంధించినటువంటి పనులు కాబట్టి వాటిని చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ విద్యాభ్యాసం అనేది ఏదైతే ఉంటుందో దానికి దీనికి సంబంధం లేదు. ఆ దాంట్లో ఉన్నా కూడా ఆ విద్యాభ్యాసం చేయొచ్చు. ఇప్పుడు మైల్లో ఉన్నప్పుడు ఏదో 10 రోజులు మైల్ వచ్చింది, ఆ 10 రోజుల మైల్లో ఏదో బండి నడపకూడదు, ఫోన్లో మాట్లాడకూడదు, ఇది చూడకూడదు, పుస్తకాలు చదవకూడదు అని ఉంటుందా? అలా ఏం ఉండదు కదా. ఎందుకంటే ఆ పనులకి మైలకి సంబంధం లేదు. అవి ఉన్నా లేకపోయినా కూడా చేసేటటువంటి పనులు. ధార్మికమైనటువంటి ఆచరణలు చేయడానికే ఈ మడి మైలల్ని చెప్పారు కాబట్టి ఆ పనులను చేయడం కోసమే మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. లేదు చదువుకోవడానికి అని అన్నప్పుడు మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోకపోయినా పర్వాలేదు. అక్కడ యథాశక్తి ఒకవేళ దానికి అవకాశం ఉంది, ఎందుకంటే అన్ని చోట్ల అవకాశం ఉండదు. ఎక్కడైతే హాస్టల్లో ఉంటారు దాని ప్రతి చోట ఈ మైలు వచ్చిన వాడికి ప్రత్యేకంగా ఉండడానికి ఒక చోటు అని అట్లా ఏర్పాటు అని అదంతా ఏమి ఉండదు. కానీ అందుకోసం అప్పుడు వాళ్ళు చేసేటటువంటి వైయక్తికమైనటువంటి అనుష్ఠానాలు అవి ఉంటాయో అవి మాత్రం అది ఉన్నంత వరకు ఆ శుద్ధి అనేది ఏదైతే జరుగుతుందో అప్పటి వరకు దాన్ని చేయకూడదు. ఆ తర్వాత అది లేనప్పుడు అక్కడ ఎంత చేయడానికి సాధ్యం అవుతుందో అంత. ఇప్పుడు ఏదో స్కూల్కి వెళ్ళాలి, ఏదో క్లాస్కి వెళ్ళాలి, క్లాసులో మిగతా వాళ్ళంతా అక్కడ కూర్చుంటే నేను మాత్రం ప్రత్యేకంగా కూర్చోవాలంటే అది జరిగే పని కాదు. అలా ఉండదు, దానికి అవకాశం ఉండదు. లేదంటే మా ఇంట్లో ఎవరో పోయారు కాబట్టి మాకు 10 రోజులు మైలు వచ్చింది కాబట్టి నేను క్లాస్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుంటాను అని అనడానికి వీల్లేదు, దానికి అవకాశం ఉండదు. కాబట్టి అలాంటప్పుడు అక్కడ